కొంతమందికి ఆరాధనకు రావాలంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మినిమం ఒక 100 రూపాయలు కావాలి. దేనికి? కానుకేయడానికి కాదు, పిల్లలకి కొని పెట్టడానికి. ఆరాధనకి వస్తారా, వాళ్ళు కొని పెట్టుకొని తీసుకుని వాళ్ళని చుట్టూ ఇటు తిప్పుకుంటుంటారు. నేను పిల్లల్ని పెట్టుకోవద్దు చూడదని అనట్లా, పిల్లల్ని దేవుని సందులో ఎదిగేటట్లుగా మనం నేర్పాలి. ఆమెను చెప్పండి. పిల్లల్ని దేవుని సందులో ఎదిగేటట్లుగా మనమే బలపరచాలి. మనమే వాళ్ళని ప్రోత్సహించకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే నా తల్లిదండ్రులే నాకు చెప్పట్లే, నాకు ఇంకెందుకులే అన్న ఆలోచన వస్తుంది. మన పిల్లల్ని మనం ప్రోత్సహించాలి, పరిచర్య కొరకు ప్రోత్సహించాలి, ప్రార్థన కొరకు ప్రోత్సహించాలి, సండే స్కూల్ కొరకు ప్రోత్సహించాలి. ప్రతిరోజు మన పిల్లలను మనం ప్రోత్సహించే తల్లిదండ్రులుగా ఉంటే రోజస్తమానం వారం రోజుల పాటు స్కూల్కి వెళ్ళి వస్తుంటారా, చదువు 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 అని రుద్దుతామా? చార్లేంటి వారం రోజులు నా పిల్లలు చదువుకుంటూ వచ్చారు, ఈ పూట కూడా సెలవు ఇద్దాం, నా పిల్లలకి ఆదివారం సెలవు కదా అనుకుంటాం. కానీ ఆదివారం దేవుని సన్నిధి, ఆ సన్నిధిలో మీ పిల్లలు కనబడితే మిగిలిన రోజులన్నీ కూడా దేవుడు మీ పిల్లలపైన ఆయన చేతులు ఉంచుతాడు. ఆమెను చెప్పండి. మీ పిల్లలు ఒక్క పూట దేవుని సన్నిధిలో కనబడ్డారా, ఆ వారమంతా మీ పిల్లల చుట్టూ దేవుడు అగ్ని కంచెని వేస్తాడు. ఆమెను చెప్పండి. ఆ విధంగా దేవుణ్ణి పెంచుకునేటట్లుగా ఉజ్జీవంగా ప్రారంభించిన జీవితం చల్లారిపోతుంది. పిల్లల్ని మనం పెంచుకోవాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, పిల్లల్ని దేవునిలో ఎదిగేటట్లుగా మనం పెంచాలి. అలా పెంచేవారిగా దేవుడు మనల్ని బలపరచును గాక. ఉజ్జీవంగా ప్రారంభించినటువంటి జీవితాలు చల్లారిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడో లోపం ఏర్పడింది, ఎక్కడో పరిస్థితులు లోపంగా మార్చబడ్డాయి. ఆత్మీయ జీవితాన్ని మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. చల్లగా ఉన్నానా, వెచ్చగా ఉన్నానా, నులివెచ్చగా ఉన్నానా? ప్రతిరోజు కూడా మన ఆత్మీయ జీవితాన్ని కాసేపు అటు పరుగులు తీస్తానండి, కాసేపు ఇటు పరుగులు తీస్తానండి, కాసేపు ఎటో వెళ్తానండి అని చెప్పి కొన్నిసార్లు ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోతున్నాం. కొన్నిసార్లు వాక్యం చెప్తూ ఉంటుంటే నిద్రపోతూ ఉంటారు. ఎంత నిద్ర అంటే అపవాది వచ్చి వాళ్ళ ఒళ్ళోనే కూర్చుంటాడు, కూర్చొని ఇక జో కొడుతూ ఉంటాడు. జో కొట్టి ఎంతగా జో కొడతాడంటే ఇక దేవుడు వద్దులే, భక్తి వద్దులే, పద మనం అక్కడికి వెళ్దాం అని తీసుకొని వెళ్తుంటాడు. మరి మందిరానికి వచ్చి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోకపోతే, ప్రార్థనకు వచ్చి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోకపోతే ఎల్లప్పుడూ నిద్ర. ఒక మాట చెప్పనా, మనం నిద్రపోవాలంటే ఇక్కడికే రావక్కర్లేదండి. మన ఇంట్లో మంచి ఫ్యాన్లు లేవా, మన ఇంట్లో చక్కటి బెడ్లు లేవా? ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండాలి.